మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరుగుతున్నది. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ దీనిపైన విచారణ చేస్తూ ఉన్నది. ఇందులో తేలిన విషయము ఒకటి, ఈ మొత్తం కాళేశ్వరంలోనే ఏం జరిగిందనే పైన విచారణ ఒకవైపున జరుగుతూ ఉంటే, అన్నారం బ్యారేజీ నిర్మాణం చేసిన సంస్థ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. డిజైన్ల లోపం కారణంగానే అన్నారం బ్యారేజీ ఇబ్బందుల్లో ఉన్నదని, అది కూడా ప్రమాద పంచులో ఉన్నదని ఆ నిర్మాణ సంస్థ చెప్తున్నది. ఆ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ విజేత పిఈఎస్ జాయింట్ వెంచర్. ఈ సంస్థ ఇటీవల ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి తాము కారణం కాదని, మరమ్మతులతో పాటు పునరుద్ధరణ చేపట్టాలంటే మళ్ళీ ఒప్పందం చేసుకోవాల్సిందేనంటూ నిర్మాణ సంస్థ ఎల్లంటి చెప్పింది. ఇప్పుడు అన్నారం డిజైన్కు సంబంధించిన ఇది ఆఫ్కాన్ విజేత పిఈసి అనే వెంచరు నిర్మాణ డిజైన్ల కారణంగానే, లోపం కారణంగానే ఈ నష్టం జరిగిందని ఈ సంస్థ చెప్తున్నది. ఇంకా వారు ఏమన్నారంటే, ఇందులో చాలా క్లియర్గా పేర్కొన్న ఒక అంశం ఉన్నది. ఇందులో వీరు అంటున్న అంశం, అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు, బ్యారేజ్కి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది, నీటిపారుదల శాఖకు నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ లేక డిజైన్లో లోపం ఉన్నట్లు మోడల్ స్టడీస్లో తేలింది, గేట్ల నుంచి వచ్చే భీకర వరదతో దిగువన లోతైన గుంతలు విస్తరించి సీకెంట్ ఫైల్స్ రాఫ్ట్ మధ్య అగాధం, సీకెంట్ ఫైల్స్ అంటే నీళ్లు దుంకేదానికి, రాఫ్ట్ అంటే పునాదికి ఆ మధ్య అగాధం, అందుకే బ్యారేజీలో బుంగలు, తరచూ లీకేజీలు, వర్షాకాలం ప్రారంభానికి ముందే తక్షణ చర్యలు తీసుకోవాలి, లేకుంటే బ్యారేజీ ముప్పులో పడుతుంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి డిజైన్ లోపాలతో తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ విజేత పిఈసి జాయింట్ వెంచర్ తెలిపింది. ఎలాంటి డ్యామేజీలకైనా తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. బ్యారేజీలో లోపాలు తెలుసుకోవడానికి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఫిబ్రవరి 27న నిర్వహించిన మోడల్ స్టడీలో డిజైన్లో లోపాలున్నట్లు తేలిందని ఆ సంస్థ పేర్కొన్నది. వారు రాసిన లేఖ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. వారు ఏమన్నారంటే, దీంట్లో as the risk has been arrived due to the design deficiency and essential operational pattern of the barrage. ఇది ఆ సంస్థ వాళ్ళు రాసింది. ఆ అంశాన్ని పేర్కొంటూ మిగతా అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే ఇది ఈ మేరకు ఫిబ్రవరి 10న నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఈ అంశాలన్నీ కూడా అందులో చెప్తూ, దీని డిఫెక్ట్ లయబిలిటీ 2021 డిసెంబరు 17 తేదీతోనే ముగిసింది. కాబట్టి దీనికోసం ఈ నాటి నుంచి, అంటే ఈ 21 డిసెంబర్ 7 నుంచి 3 ఏళ్ల పాటు కేవలం బ్యారేజ్ నిర్వహణ కోసం 6.42 కోట్ల అంచనాలతో ఆఫ్కాన్స్ విజేత పిఈసి జేబీతో పాటు నీటిపారుదల శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా ఈ ఏడాది డిసెంబర్తో ముగిసింది. ముగియనుంది, అయిపోతుంది. ఇక ఈ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో బ్యారేజీకి జరిగే నష్టాలకు నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత తీసుకుని పునరుద్ధరిస్తుంది అనేది ఒక అంశం ఉన్నది. ఇట్లా ఈ వచ్చిన నీళ్ళన్నీ ఆ 2 టీఎంసీల వరకు నిల్వ ఉండాల్సింది, అక్కడ 20 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉండడం, విపరీతమైన ఒత్తిడికి లోను కావడం, ఈ ఒత్తిడికి లోనైన కారణంగా ఆ కింద దాని పియర్స్ అన్ని కదిలిపోవడం, కింద ఇసుక కలిగిన కారణంగా అవి కుంగిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి 1 డిజైన్ లోపాలున్నాయి, 2 నిర్వహణ లోపాలున్నాయి. వీటిని సరిచేయకుంటే కనుక అన్నారం బ్యారేజీ కూడా ఇబ్బందుల్లో ఉంటుంది, అన్నారం బ్యారేజీలో కూడా నీళ్లు నిల్వ చేయలేము అని వారు చెప్తున్నమాట. ఇదే మొన్న వచ్చిన వరదలో మనం 10 నుంచి 30 సెంటీమీటర్ల లోపు గేట్లు ఎత్తితే, కొంచెం గేట్లు ఎత్తితే కనుక 30 మీటర్ల వేగంతో, అంటే కన్ను మూసి తెరిచే లోపు 30 మీటర్ల వేగంతో చాలా బలంగా నీళ్లు బయటికి వచ్చినాయని, ఆ బలంగా వచ్చిన కారణంగా ఆ ముందల బ్లాక్స్, సిమెంట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తారు, అవి కొట్టుకొని పోయినాయి. ఆ కొట్టుకపోయి పునాది మొత్తం కదిలిపోయేటట్లు వచ్చింది. అది అక్కడ రంధ్రాలు ఏర్పడినాయి. రాఫ్ట్లో గుంతలు ఏర్పడిన కారణంగా ఆ పిల్లలు కుంగుతున్నాయి. ఇప్పుడు మేడిగడ్డలో ఏం జరిగిందో అన్నారంలో కూడా అదే జరగబోతున్నది అనేది ఈ నిర్మాణ సంస్థ చెప్పిన ఒక అంశం. అంటే జస్ట్ సెంటీమీటరే 10-15 సెంటీమీటర్లు ఎత్తితేనే 30 మీటర్ల వేగంతో నీళ్ళు బయటకు వస్తాయి. అంటే ఎంత ఫోర్స్గా వస్తున్నట్లు. దీంతో పాటుగా
ముందు బ్యారేజ్లో నీళ్లు ఉంటే ఈ బ్యారేజ్లో నీళ్లు కిందికి దుంకినప్పుడు యువతలకి ఇక్కడ నీళ్లు నిల్వ ఉండాలి. ఉంటే కనుక ఆ నీళ్ళలో వచ్చి పడితే ఫోర్స్ కొంత తగ్గుతుంది. ఆ నిల్వని ఉంచని కారణంగా కూడా వేగంగా వచ్చిన నీళ్లు బయట దుంకి ఆ ముందల నీళ్లు దుంకే దగ్గర సిమెంట్ బ్లాక్లు ఏర్పడి అవి కూడా ఎగిరిపోయినాయి. ఆ ఎగిరిపోయి పునాదికి పియర్స్కు మధ్య రంధ్రం ఏర్పడింది. ఇసుక పునాది మొత్తం సహా ఇసుక కదిలిపోయింది. కాబట్టి డిజైన్ లోపం అన్ని టీఎంస్లో నీళ్ళు నిల్వ ఉంచకూడదు. దాని నిర్వహణ నిరంతరం జరుగుతూ ఉండాలి, మరమ్మతులు జరుగుతూ ఉండాలి, పర్యవేక్షణ జరుగుతూ ఉండాలి. ఇవేవి చేయలేదు అని ఇప్పుడు తేలుతున్నది. ఇది తేలే అంశం ఇది. ఇక దీనిపైన నిన్న చంద్రశేఖర్ కమిటీ కూడా విచారణ చేస్తూ ఉన్నది. ఈ మొత్తంలో ఏం జరుగుతున్న దానిపైన ఈ వర్షాకాలం నాటికల్లా దాన్ని మరమ్మతులు చేయాలి, లేకుంటే కనుక మొత్తమే ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడుతుందని వారు చెప్తున్నమాట. ఈ విషయంలో మరిగా ప్రభుత్వము ఎట్లా యాక్షన్ తీసుకోబోతున్నది, ఎట్లా ముందుకెళ్ళబోతున్నది అనేది మనకు ఇప్పుడు తెలియదు, కానీ చూడాలి. ఉన్న విషయం అయితే అది.